మీరు వైఫై వాడుతున్నారా? వైఫై మీకు అన్ని గదుల్లోకి రావటం లేదా? అయితే నేను చెప్పే ఈ చిన్న చిట్కాని పాటిస్తే మీకు అన్ని గదుల్లోకి వైఫై అందే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ముందుగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. వైఫై రౌటర్ను సరైన పొజిషన్ లో బిగించుకోవాలి. అలాగే రౌటర్ను ఇంటి మధ్య భాగంలో బిగించుకోవటం వల్ల ఇంట్లో ఉన్న గదుల అన్నిటికీ వైఫై సమానంగా బ్రేక్ లేకుండా వస్తుంది. అలాగే వైఫై బిగించిన తర్వాత దాని చుట్టుపక్కల ఎలాంటి అడ్డంకులు లేకుండా ఖాళీగా ఉన్న ప్రదేశంలో ఇంటి యొక్క మధ్య భాగంలో వైఫై రౌటర్ను బిగించుకోండి. ఇలా బిగించడం వల్ల ఇంట్లో ఉన్న గదులన్నిటికీ వైఫై వచ్చే అవకాశం ఉంటుంది. వైఫై రేంజ్ ఎక్స్టెండర్ మెష్ వైఫై సిస్టమ్ ద్వారా ఇంట్లో ఉన్న వైఫై యొక్క కవరేజ్ ని పెంచుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చేయటం వల్ల మీకు ఏ గదిలోకైనా వైఫై చాలా ఈజీగా వస్తుంది. మీరు పాత వైఫై రూటర్ను వాడుతుంటే వైఫై కనెక్షన్ నెట్ అనేది చాలా వీక్ గా వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ రేంజ్ తో పాటు ఎక్కువ సిగ్నల్ సామర్థ్యం కలిగిన కొత్త రూటర్ను కొనుక్కోవడం మంచిది. మీ చుట్టూ ఉన్న వైఫై నెట్వర్క్ జోక్యాన్ని తగ్గించుకోవడానికి మీ వైఫైలో ఛానల్స్ అడ్జస్ట్ చేసుకుంటే అప్పుడు మీకు నెట్వర్క్ అనేది చాలా క్లియర్ గాను స్పీడ్ గాను వస్తుంది. మీ వైఫైని ఇతరులు ఎవరు వాడకుండా యాక్సెస్ చేయకుండా భద్రతను కల్పించుకోవటం, పాస్వర్డ్ పెట్టుకోవడం వల్ల కూడా మీకు వైఫై వేగం అనేది పెరుగుతుంది. వైఫై సిగ్నల్స్ ను క్యాప్చర్ చేయడానికి వైఫై రిపీటర్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ముఖ్యంగా వైఫై రౌటర్ ను ఇంటి యొక్క మధ్య భాగంలోనూ ఎత్తైన ప్రదేశంలో పెట్టుకోవాలి. రౌటర్ కి చుట్టుపక్కల ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకుంటే నెట్ అనేది స్లో లేకుండా వస్తుంది. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.